హలో అండి. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇది ఉస్మానియా అండర్ కింద ఉంటుందండి. మరి దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోలో మరి ముందుకెళ్ళండి, లాస్ట్ వరకు చూడండి. దీన్ని మరి స్టూడెంట్ రివ్యూ ఏంటి, కట్ ఆఫ్ ఏంటి, మరి ఇది ఎలా ఉంటుంది, కాలేజ్ క్యాంపస్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి. వాసవి కాలేజ్ ఇది మీకు మెహదీపట్నం దాటిన తర్వాత లంగర్ హౌస్ నుంచి ఆర్మీ ఏరియా దాటిన తర్వాత మీకు వాసవి కాలేజ్ సివిఐటి వెళ్ళే దారిలో ఉంటుందండి. సివిఐటి వెళ్ళేదారు ఉంటుందండి. సివిఐటి ఎంజిఐటి వెళ్ళేదారిలో మీకు ఈ వాసవి కాలేజ్ ఉంటుంది. వాసవి కాలేజ్ 1981లో మీకు ఎస్టాబ్లిషన్, చాలా పాత కాలేజు. కాకపోతే ఏంటంటే ఈ 13 acresలో మాత్రమే ఉంది. చిన్న క్యాంపస్ కాబట్టి మనకి పిల్లలందరూ అడుగుతూ ఉంటారు. కంప్లైంట్ మెయిన్ ఏంటంటే చాలా చిన్న క్యాంపస్ అని. సరే అండి, మనకి ఈ ఏమేమి కోర్సులు ఉన్నాయి మరి లిస్ట్ చూద్దామండి. సిఎస్సి ఉంది దీంట్లో. మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి సిఎస్సి అంటే సిఎస్సి 180 ఉన్నాయండి. అదేవిధంగా ఏఎంఎల్ ఉన్నాయి. ఏఎంఎల్లో 60 ఉన్నాయండి. సిఎస్సి అన్ని కాలేజీల కన్నా తక్కువ సీట్స్ ఉన్నటువంటి కాలేజు. కాకపోతే వాసవి కాలేజ్ చాలా సిన్సియర్ కాలేజ్ అండి. ఐటీ 180 ఉన్నాయి మనకి. ఈసీ వచ్చేసి మనకి 180 ఇచ్చారు వీళ్ళకు. చాలా అన్ని కాలేజీలు 60 నుంచి 30 అట్లా చేసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు 180 ఎట్లనే ఉంచుకున్నారండి. సివిల్ 60 ఉన్నాయి మనకి. సో ఈ ట్రిపుల్ 60 ఉన్నాయి. మెకానికల్ కూడా 60 ఉన్నాయండి. అన్ని కాలేజీలు, నాకు తెలిసినటువంటి అన్ని కాలేజీలు 30 చేస్తాయి. ఇవి మాత్రం 60 చేసుకున్నారు. అంటే కోర్ సబ్జెక్ట్స్కి చాలా వాల్యూ ఇచ్చారు వీళ్ళు. ఓకేనా. సో ఇప్పుడు మీకు మీ ర్యాంకు ఎంత ఉంటే ఈ కాలేజీలో రావచ్చు మీకు. సిఎస్సి కనుక మీకు సో ఓసీ అనుకుంటే 1000 చేంజ్లో వచ్చింది, 1017. మరి అదే బీసీఈ అలా పెరుగుతూ బీసీఏ బి అని పెరుగుతుంటూ బీసీఈకి వచ్చేసరికి 5000 మీకు లాస్ట్ ఇయర్ ఉంటుంది. అదేవిధంగా 10,000 ఎస్సీకి, ఎస్టీకి 12,000 వరకు పోతుందండి. ఈ మొత్తం లిస్ట్ వీళ్ళది మంచి విషయం ఏంటంటే వీళ్ళది అంత డేటా మొత్తము మనకి ఇది ఆన్లైన్లో వెబ్సైట్లో ఉంటుందండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే నేను వరల్డ్లో కింద డిస్క్రిప్షన్లో మీకు లిస్ట్ కూడా ఇస్తానండి, ఏ ర్యాంక్ వరకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయిందన్నది. ఓకేనా. సో ఏఎంఎల్ మీకు 2130 మీకు లాస్ట్ టైం ఓసీకి వచ్చిందండి. అదేవిధంగా పెరుగుతూ మనకి బీసీఈకి 6800 వచ్చింది, ఎస్సీకి 14,000, ఎస్టీకి 25,000. అదేవిధంగా ఐటీ 2800 వస్తే మీకు ఓసీకి వస్తుందండి. అదేవిధంగా పెరుగుతూ అలా మరి బీసీఈకి 7177, అదే ఎస్సీకి 17,000, అదేవిధంగా ఎస్టీకి 23,000 వరకు వెళ్తుందండి. అదే కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సివిల్ కనుక ఈసీ కనుక అబ్జర్వ్ చేస్తే 4,000లో ఉంటుందండి మరి ఓసీ వాళ్ళకి. బీసీఈ వాళ్ళకి 12,000లో ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 29,000 చేంజ్లో ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి ఎగ్జాక్ట్ ఫిగర్ కన్నా మనం ఒక 2-3 వేలు ఎక్స్ట్రా వేసుకుంటే మంచిది, అంటే పైకి వెళ్ళిపోయే కొద్ది. 29,168 ఉంది కదా ఇది మరి ఎస్టీకి ఈసీ. మరి అట్లనే మనం ఏం చేయాలి, 29,000 కాబట్టి 29,500 అనుకోవాలి మనం, ఎందుకంటే ఈసారి ర్యాంక్ పెరుగుతుంది మనకి. ఓకే. సివిల్ 30,000లో మనకి ఓసీకి వస్తే బీసీఈకి 55,000 వరకు కూడా వచ్చేస్తుందట. ఎస్సీకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనకి 61,000లో కట్ ఆఫ్ అయిపోతే ఎస్టీకి 68, ఇది సివిల్ వస్తుందండి. సివిల్ మీరు ఈజీ తీసుకోవచ్చు. మీ ర్యాంక్ కనుక ఓసీ వాళ్ళు కనుక 30,000లలో ఉంటే మీకు సివిల్ వస్తుందండి ఇది వాసవి కాలేజీలో. అదేవిధంగా ట్రిపుల్ మీకు 18,750కి వస్తే మీకు బీసీఈకి 66,000 వరకు, అదే ఎస్సీకి 45, ఎస్టీకి 46 అండి. మెకానికల్ అదేవిధంగా 14,000 ఉంటే బీసీఈకి 56,000, ఎస్సీకి 71 వరకు, అదేవిధంగా ఎస్టీకి 1,39,000 వరకు వెళ్తుందండి. దీంట్లో మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయా అంటే అండి ప్యూర్గా ఉండవండి. ఇది ఒక్క కాలేజే మేనేజ్మెంట్ సీట్స్ తీసుకుంది మనకి. మరి ఎలా మరి సీట్స్ అని ఎలా ఫిల్ చేసుకుంటారంటే కౌన్సిలింగ్ పోగా మనకి ఏమవుతుందంటే బి కేటగిరీ అంటే జేఈ మెయిన్స్ తీసుకుంటారు. జేఈ మెయిన్స్ మీకు ర్యాంక్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు సైట్లో చూడండి. సో సిఎస్సి వచ్చేసరికి 59,332 లాస్ట్ కట్ ఆఫ్ అట లాస్ట్ ఇయర్ది. ఏఎంఎల్ వచ్చేసి 61,000, అదే ఐటీ 78,000. సో ఈసీఈ 1,10,000. సివిల్ ఇది జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ అండి. సివిల్
3,45,000, అదేవిధంగా త్రిబుల్ 1,46,000, మెకానికల్ 2,66,000 మీకు ఇది జేఈ కట్ ఆఫ్ మీకు అంటే అన్ని సీట్స్ మీకు జేఈ నుంచి తీసుకుంటాడు. ఓకేనా. సో వీళ్ళు ₹1 కూడా మేనేజ్మెంట్లో తీసుకోరండి. మీరు ఎట్లా ట్రై చేసినా కూడా ఏది రిఫరెన్స్ పెట్టుకొని పోయినా వీళ్ళు ఇవ్వరండి. అదొక మంచి కాలేజ్. ఇది ఒక ట్రస్ట్ కింద నడుస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. అది మనకి చాలా పాత కాలేజు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇవి మనకి కట్ ఆఫ్ మనకి జనరల్గా ఈఏపీ సెట్ నుంచి వస్తే, అదేవిధంగా మనకి జేఈ మెయిన్స్ నుంచి వాళ్ళు ఫిల్ చేసుకున్న కట్ ఆఫ్, మరి క్యాంపస్ ఎలా ఉంటుంది, మన స్టూడెంట్ రివ్యూ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దామండి. పిల్లలగా మెయిన్ వీళ్ళకి ఏంటంటే కంప్లైంట్ ఏంటంటే క్యాంపస్ అండి. 13 ఎకరాల క్యాంపస్. ఇది చాలా చిన్నది, అంత పాతగా కనబడుతుంటుంది. అంటే 1980లో పెట్టారు, 81లో పెట్టారు కదండి. సో క్యాంపస్ మొత్తం చాలా మంచిగా ఉంటుంది, కానీ నీట్గా ఉంటుంది, కానీ పాత బిల్డింగ్ లాగా కనబడతా ఉంటాయి. ఇవి చాలా చిన్న క్యాంపస్ కాబట్టి వీళ్ళకి సెకండ్ కంప్లైంట్ ఏంటంటే ఈ చిన్న క్యాంపస్ కాబట్టి స్పోర్ట్స్ ఎక్కువ ఉండవండి. ఇప్పుడు ఒకసారి స్పోర్ట్స్ రెగ్యులర్గా ఆడుకుందామన్నా కూడా పెద్ద గ్రౌండ్స్ ఏం లేవు వీళ్ళకి. అంటే వేరే కాలేజీతో కంపేర్ చేస్తే పెద్ద గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళ దగ్గర అంత ఏం లేదు, అంత సాటిస్ఫాక్టెడ్ లేరు పిల్లలు. అదేవిధంగా ప్లేస్మెంట్స్ విషయంలో కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు. కానీ వీళ్ళు ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్ కనుక చూస్తే చాలా మంచి 74% అన్నట్టుగా వీళ్ళే మెన్షన్ చేస్తున్నారు. కానీ ఉన్నాయండి. వీళ్ళది హైయెస్ట్ ప్యాకేజ్ మనకి 46 lakhs వస్తుంటే ఆన్ ద యావరేజ్ నేను చూసినటువంటి, ఎందుకంటే నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి కాలేజ్కి, ఆన్ యావరేజ్ 12 lakhs వీళ్ళకి ప్యాకేజ్ వస్తుందండి. చాలా మంది పిల్లలకి వచ్చాయి. మనకి వీళ్ళకి ఒక జాబ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, సెకండ్ 3, 4, 5 అట్లా ఒక్కొక్కరికి ఎన్ని జాబ్స్ వచ్చినాయి కూడా వాళ్ళకి వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ మంత్ మొత్తం డేటా అనాలిసిస్ చేసి వీళ్ళు అప్లోడ్ చేశారు. మీరు సైట్కి వెళ్తే అన్నీ దొరుకుతాయి. మీకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు వాసవి కాలేజీ గురించి. ఓకేనా. ఇంకోటి మేనేజ్మెంట్ సీట్లు కాబట్టి టెన్షన్ ఏం లేదు. జేఈ మెయిన్స్ మీకు ర్యాంక్ ఉంటే మీరు వెళ్ళి మీ బి కేటగిరీలో ఒకసారి పేపర్ యాడ్ ఇస్తారు వీళ్ళు. ఆ పేపర్ యాడ్ ఇచ్చినప్పుడు మీరు చూడండి. లేదంటే ఆ కాలేజీ వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్లో మీకు కాల్ చేయండి. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎప్పుడు మీకు నోటిఫికేషన్ ఇస్తున్నారని చెప్తారు. అప్పుడు వెళ్తే మీకు సేమ్ కౌన్సిలింగ్ లాగానే వాళ్ళ కాలేజీలో ఉంటుంది. పోయి అక్కడ మీరు ఆ జేఈ మెయిన్స్ సర్టిఫికేట్ తీసుకొని పోయి కూర్చుంటే అప్పుడు మీకు ర్యాంక్ వైజ్ మీకు డిస్ప్లే చేసి మిమ్మల్ని పిలుస్తారు. అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు దాంట్లో. ఓకేనా. సో 1,40,000 మీకు లాస్ట్ మనకి ఫీజు ఉండేది, కానీ ఇప్పుడు రివైజ్ అయిందండి కౌన్సిలింగ్. అందుకనే లేట్ అవుతుంది మనకి. 1,80,000 వీళ్ళు కొటేషన్ 2 lakhs వరకు కొటేషన్ ఇచ్చారు. కానీ నాకు తెలిసినంత వరకు 1,80,000 మనకి ఫీజు అవుతుందండి. మనకి రీఎంబర్స్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు. మనకి రీఎంబర్స్మెంట్ అవుతుందా సార్? అవుతుంది, కానీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కదా. తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వట్లేదు డబ్బులు, ఏ కాలేజ్కి ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ నుంచే మీ పేరెంట్స్కి చెప్పండి. మీ పేరెంట్స్ ఎవరైనా వింటున్నట్లయితే వాళ్ళు మీరు డబ్బులు దగ్గర పెట్టుకొని, మీరు ఫీ రియంబర్స్మెంట్ ఉన్నా కూడా డబ్బులు దగ్గర పెట్టుకొని జాయిన్ చేయించండి. ఎందుకంటే సెకండ్ ఇయర్లో కానీ, థర్డ్ ఇయర్లో కానీ, లేదా ఫోర్త్ ఇయర్ అయినా కూడా సర్టిఫికేట్ తీసుకుని మీరు బయటికి వెళ్తుంటే మొత్తం ఫీజు కట్టి బయటికి వెళ్ళాలండి. మీకు స్కాలర్షిప్ పడితే మీ అకౌంట్లో పడుతుంది. సో లేదంటే మీ డబ్బులు పోయినట్టే. అందుకనే స్కాలర్షిప్ లేదు అనుకుని జాయిన్ అయిపోండి మీకు. ఎందుకంటే గవర్నమెంట్ ఏ కాలేజీకి ఇవ్వట్లేదు. 5,000 crores మనకి పెండింగ్ ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్లో మనకి. మరి ఈ పెండింగ్ ఎప్పుడు క్లియర్ చేస్తారనేది ఎవరికేం తెలియదు మనకి. ఓకేనా. సో ఇదండి 1,80,000. మరి స్టూడెంట్స్ కంప్లైంట్ ఇంకా కంటిన్యూ చేద్దామండి. ఏంటి అంటే ఫ్యాకల్టీ కొంచెం అప్డేట్ అవ్వాలంటున్నారు. ఎందుకంటే పాత ఫ్యాకల్టీ ఉన్నారు వీళ్ళ దగ్గర, మంచి ఫ్యాకల్టీ ఉన్నారండి. నాకు తెలిసిన చాలా మంది ఫ్యాకల్టీ ఉన్నారు దాంట్లో. ఓకేనా. సో రీసెర్చ్ కూడా బాగా నడుస్తుంది దాంట్లో. సో అది కొంచెం వాళ్ళు ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళ పిల్లలకు నచ్చదు ఇది స్ట్రిక్ట్గా ఉండడం. మీకు అటెండెన్స్ కూడా 75% ఉంటేనే మీకు ఎగ్జామ్ రాయనిస్తారు. చూసి చూడనట్టు వదిలేరు వీళ్ళు. సో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కాలేజు. కాకపోతే అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలవనీయకుండా ఉంటుంది ఇది. సో ఎంజాయ్ చేసే పిల్లలు అయితే దీన్ని బాగా రిజెక్ట్ చేస్తారు. అందుకని ఇది పేరెంట్స్ కాలేజ్ అంటారు, పిల్లల కాలేజ్ అని అన్నారు జనరల్గా. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ప్రతిగా ఉండదు. ఫ్రెషర్స్ పార్టీ అను లాస్ట్లో ఒక
ఏదో ఫెస్ట్ జరుగుతుంది, అది రెండే పార్టీలు మనకి ఈ ఇయర్ మొత్తంలో జరుగుతాయి. ఎక్కువ జరగవు ఇక్కడ, స్పోర్ట్స్ కూడా ఎక్కువ జరగవు. కాకపోతే అంటే ఒక ట్యూషన్ సెంటర్ లాగా ఉంటుంది మీకు. పిల్లలందరూ అదే చెప్తారు, వాసవి కాలేజ్ అంటే ఒక ట్యూషన్ సెంటర్ అని చెప్తారు పిల్లలు, నేను అడిగిన రివ్యూలో. సో అట్లా అన్నట్టు వచ్చారా, చదువుకున్నారా, వెళ్ళిపోయారా, అంతే వరకు ఉంటుంది. సో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి, ఎల్బీ నగర్ అటు నుంచి వచ్చిన వాళ్ళు చాలా దూరం అవుతుంది. కానీ లంగర్ హౌస్, మెహదీపట్నము, టోలుచౌకి, మరి ఈ ఎట్ సైడ్ అన్న మీకు ఓల్డ్ సిటీలో నుంచి అటు నుంచి కొంచెం దగ్గరే అవుతుంది మనకి. మీకు ట్రాన్స్పోర్ట్ కన్నా చాలా మంది వీళ్ళ బైక్స్ మీద, కార్స్ మీద వస్తూ ఉంటారు పిల్లలు. దీంట్లో నెగిటివ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హాస్టల్ ఉండదండి, హాస్టల్ ఫెసిలిటీ. మీరు దగ్గరలో ఉన్నటువంటి లంగర్ హౌస్లో మీరు హాస్టల్ ఫెసిలిటీ కానీ మెహదీపట్నంలో తీసుకోవచ్చు, లేదా అక్కడ వరకు మెహదీపట్నం వరకు వస్తారు పిల్లలు, హాస్టల్లో ఉంటుంటారు పిల్లలు. ఓకేనా, అదొకటి. ఇంకేమంటున్నాడు, ఒకసారి మీరు లోపలికి వస్తే పర్మిషన్ అంత సెక్యూరిటీ అంత తొందరగా ఇవ్వరు, ఫ్యాకల్టీకి కూడా ఇవ్వరండి. స్టూడెంట్ నేను అడిగిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఒకసారి ఇవ్వరండి, కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తారు, సెక్యూరిటీ అంటారు. మరి ఫ్యాకల్టీకి కూడా ఇవ్వరు, ఫ్యాకల్టీ కూడా బయటకు వెళ్ళడానికి లేదు ఇక్కడ. ఓకే, సో ఏమో ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం ఓల్డ్ ఉన్నాయి అంటున్నారు, కొంచెం ఇప్పుడిప్పుడే అప్డేట్ చేస్తున్నారు వాళ్ళు అంత బాగా ఓల్డ్ ఏం కాదు ఇన్స్ట్రుమెంట్స్ నాకు తెలిసిన మనకి. ఓకే, సో ఏమంటున్నారు, క్యాంటీన్ గురించి నెగిటివే ఉంది, అందరు కూడా మంచి లేదు అని చెప్తా ఉంటారు. ఎందుకంటే అక్కడ దగ్గరలోనే లంగర్ హౌస్ ఉంది, మీకు ఏం కావాలని తినచ్చు. ఒక ఆర్మీ ఏరియా ఉంటుంది, ఆర్మీ ఏరియా దాటని లంగర్ హౌస్ ఉంటుంది, మీకు ఏం కావాలని తినొచ్చు. మరి క్యాంటీన్ అంత బాగుండదు. ఒకటి నేను కూడా టేస్ట్ చేశాను, దాంట్లో అంత బాగుండదు. టీ ఒక్కడే కొంచెం తాగొచ్చు అక్కడ. నేను పోయినప్పుడల్లా నేను టీ తాగుతూ ఉంటుండే అక్కడే. ఓకేనా, సో ఇదండి మన ఈ వాసవి కాలేజీ గురించి. మరి వాసవి కాలేజీ గురించి మీకు ఏది కట్ ఆఫ్ కావాలంటే, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కావాలంటే వెబ్సైట్లోకి వెళ్ళండి, నీట్గా వాళ్ళు పెట్టేశారు. వెబ్సైట్లో, వాసవి కాలేజీ వెబ్సైట్లో నీట్గా పెట్టారు. ఎన్ని జాబ్స్ ఏంది, మరి ప్లేస్మెంట్ ఎలా ఉన్నది నీట్గా. అంటే అన్నీ నేను టాప్ అని చెప్పలేను, అన్నీ యావరేజ్. స్టడీస్ గురించి మాట్లాడినా కూడా యావరేజ్ కన్నా కొంచెం ఏబో, ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలకు నచ్చదు, అంతే తప్ప మంచి కాలేజ్ అది చాలా. అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజీల్లో సిబిఐటి తర్వాత వాసవి అని చెప్పాలండి, స్పెషల్గా చెప్పాలంటే. ఓకేనా, సో ఇంతవరకే ఉంటుంది మనకి. అందుకనే క్యాంపస్ చిన్నది కాబట్టి వీళ్ళు సిఎస్సి కూడా అంటే ఇంటెక్ కూడా తక్కువ ఉంది వీళ్ళది, అన్ని కాలేజీలాగా లేదు. మీరు చూడండి, మనకి సివిఆర్ తీసుకుంటే 600లో సిఎస్సి ఉన్నారు, 600 మెంబర్స్ ఉన్నారు ఒక దాంట్లో, ఒక సిఎస్సిలోనే. ఇక్కడ చూడండి 180 ఉన్నారు. ఓకే, అదే మీకు డిఫరెన్స్. ఇక్కడ ఏదున్నా కూడా వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. స్టూడెంట్ లాగిన్ ఉంది, ఓకేనా, ఫ్యాకల్టీ లాగిన్ ఉంది. అంటే స్టూడెంట్ వెబ్సైట్ నుంచి అన్ని తెలుసుకోవచ్చు. ప్రతిసారి మనం వాళ్ళకి ఫ్రెండ్స్ నుంచి తెలుసుకోవాలని ఏం లేదు, ప్రతి వెబ్సైట్లో పోతే ప్రతి ఒక్క విషయం మీకు తెలిసిపోతుంది మీకు. ఓకేనా, సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, అంటే తక్కువ ర్యాంకులలో ఎవరైనా ఉండి మంచి ఇంట్రెస్టెడ్ ఉండి వాసవి కాలేజు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అండి ఇక్కడ. సో వాసవి కాలేజ్ ఇంకోటి సిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది. సిటీ కంటే ఆ లంగర్ హౌస్ కొంచెం అటువైపు ఉంటుంది, చాలా దూరంగా లేవు, కొంచెం కొన్ని కాలేజీలు చాలా దూరం వరకు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఇది వాసవి కాలేజ్ అని మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. ఇంకా ఓకే, ఇక్కడ ఇంకా వేరే యాక్టివిటీస్ పెద్దగా ఏమి ఉండవు కాబట్టి పిల్లలు ఖరాబ్ అవ్వడానికి ఏమి ఉండవు. ఓకే, సో వచ్చారా, చదువుకున్నారా, వెళ్ళిపోయారా, సో ఇంతవరకు మాత్రం జరుగుతుంది ఈ కాలేజీలో. ఓకేనా, సో ఇదండి వాసవి కాలేజ్ గురించి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు కామెంట్స్లో అడగండి, నేను చెప్తాను. సో మ్యాక్సిమం అంతా వెబ్సైట్లోనే కవర్ అవుతుంది. నేను రెగ్యులర్గా ఈ కాలేజ్కి వెళ్తూ ఉంటాను, నేను ఈ కాలేజ్ గురించి బాగా తెలుసు నాకు. ఓకేనా, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వేరుంటుంది, ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వేరుంటుంది. కాకపోతే అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. ఇక్కడ సెమినార్లు కూడా కండక్ట్ చేస్తారండి, మేము సెమినార్లకు కూడా వెళ్తాం. మేము కొంత పర్సనల్గా వర్క్ కూడా చేసుకుంటాం ఇక్కడ. మేము అంత మంచి కాలేజ్ ఇక్కడ ఫెసిలిటీస్ ఇస్తున్నాయి. ఇంకోటి ఫ్యాకల్టీ ఇక్కడ పర్మనెంట్ ఫ్యాకల్టీ అండి. ఓకే, అంత పర్మనెంట్ ఫ్యాకల్టీ, గవర్నమెంట్ ఫ్యాకల్టీ లాగా పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అందుకని కొంచెం పిల్లలకి వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వదు. ఓకే, సో అందుకని పిల్లలు కొంచెం అందరు కూడా అట్లా కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారని. ఓకేనా, సో ఇది మంచి కాలేజీ అండి, మీరు జాయిన్ అవ్వచ్చు. వాసవి కాలేజీలో వచ్చేస్తే జాయిన్ అవ్వండి. జేఈ మెయిన్స్ కనుక ర్యాంక్ కనుక మీ దగ్గర ఉంటే బి కేటగిరీలో మీకు కౌన్సిలింగ్లో రాకపోతే బి కేటగిరీలో జాయిన్ అవ్వండి. ఓకేనా, వీళ్ళు మేనేజ్మెంట్ సీటు అంటే డబ్బులు మీ దగ్గర తీసుకోరు, ఎంత ఉందో ఫీజు అంత మాత్రం తీసుకుంటారు. ఇంకొకటి లైబ్రరీ ఫీజు అవి మీ అన్ని కాలేజీలో 10,000 15,000 ఎట్లా ఉంటాయో ఈ కాలేజీలో కూడా 10,000 15,000 లోపటే ఉంటుంది లైబ్రరీ ఫీజు అది. ఓకేనా, దాని తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత ఎగ్జామ్ ఫీజులు ఎట్లయినా కట్టాల్సిందే మీరు. ఓకేనా, థ్యాంక్ యూ అండి.